నమస్తే. గోపాన్పల్లికి సంబంధించిన ఒక సమస్య ఇటీవల కాలంలో ప్రజావాణి దగ్గరికి వచ్చి పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. సుమారుగా అటు ఇటుగా 10-15 వేల కోట్ల వరకు విలువ చేసేటువంటి ల్యాండ్ని కాస్త కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన బంధువులు మరొక ప్రముఖ ఫిల్మీ ప్రొడ్యూసర్ కూడా కబ్జా చేసినట్టు ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి బాధితులందరూ కూడా ఇక నేరుగా వాళ్ళ యొక్క వేదన వినేందుకు మరోసారి గ్రౌండ్ కూడా వచ్చింది తొలి వెలుగు. ఎందుకంటే వారం 10 రోజుల నుంచి మా బాధ వినండి అయ్యా, ఇంత పెద్ద సమస్య ఎవరు వెలుగులోకి తీసుకురావడం లేదు, ఒక్కసారి వచ్చి ఇక్కడ మా సమస్యను గుర్తించండి, మా సమస్య ప్రభుత్వం నుంచి తీసుకునే ప్రయత్నం చేయాలంటే కూడా వేడుకోవడంతో తొలి వెలుగు ఈరోజు గోపాన్పల్లి రంగనాథ్ నగర్లోకి వచ్చింది. ఒక్కసారి ఇక్కడ చూస్తే కనుక మీరు చూడొచ్చు, రంగనాథ్ నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్, గోపన్పల్లి విలేజ్, శేర్లింగంపల్లి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, పీస్ఫుల్ ఫైట్ ఫర్ జస్టిస్. అయితే ప్రతి ఏటా ఇక్కడ వీళ్ళు 1986లో ఈ యొక్క భూమిని జీపీఏ ద్వారా అప్పుడున్నటువంటి పిఆర్ చౌదరి, ఎన్వి రమణయ్య చేతుల నుంచి వీళ్ళందరూ కూడా సేల్ డీడ్స్ కూడా ఉన్నాయట. అప్పుడు వెంచర్ 1986లోనే వెంచర్లుగా ఏర్పడినటువంటి భూములను కాస్త పేద మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మొత్తం కూడా ఆ బాధితులు కొనుక్కున్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ చూస్తే మొత్తం కూడా ఈ బ్లూ కలర్ అన్ని కూడా ఇక్కడ ఉండేనా, ఆపోజిట్లో ఉండేనా అంతా కూడా ఈ షీట్స్ ఉంటాయి, మొత్తం బ్లూ షీట్స్ అంతా కూడా ఇప్పుడు తొలగించారా మీదంతా? అంతా అవేనా బ్లూ షీట్స్ తొలగించిన షీట్స్ ఏనా? ఇవన్నీ తొలగించిన షీట్స్ ఏనా? ఇది కూడా దాని కిందకే వస్తుంది. ఎంత? 165 సర్వే నెంబర్ ఇది. 165. అది మొత్తం కలిపి ఎంత ల్యాండ్ ఉంటుంది అంతా? అది 60 acres ఉంటుంది, ఇది 10 acres ఉంటుంది. మధ్యలో రోడ్డు. ఇది హానర్ అపార్ట్మెంట్స్ అంటే అదేనా మీరు చెప్పిన కంప్లైంట్ చేసి? అవును హానర్ అపార్ట్మెంట్స్. అవును. సో దాని మీద ఆరోపణ చేసిరు కదా మీరు, హానర్ అపార్ట్మెంట్స్. అవును. దీనికి మధ్యలో రోడ్డు ఉంది కదా. అయితే దీనికి వచ్చేసి మొత్తం కంప్లీట్ గా ఇది వచ్చేసి 10 ఎకరాలు. ఇది 165 సర్వే నెంబర్స్ వచ్చేసి. అవును, ఈ రోడ్ కాకుండా ఇది 10 acres 165 సర్వే నెంబర్. ప్లస్ ఇవి వచ్చేసి 163, 166, 167, 169 హానర్ అపార్ట్మెంట్స్ మీకు ఎట్లా కబ్జా చేశారో అనుకున్నాను. అయితే మొత్తం కంప్లీట్ గా వచ్చేసి ఈ హానర్ అపార్ట్మెంట్స్ అయినా ఎవరైతే లుంబిని కన్స్ట్రక్షన్స్ రంజిత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి మినిస్టర్, ఇంతకుముందు దేవాదాయ శాఖ మంత్రి ఉండే వాళ్ళ అల్లుడు ఇంద్రకరణ్ రెడ్డి 2 acres ఇందులో సెకండ్ డాక్యుమెంట్ కింద కొన్నా అని చెప్పేసి అన్నాడు. అది ఎంతవరకు కొన్నాడు అనేది మాకు తెలియదు. ఇక్కడ చూస్తే కనుక మధ్యలో సీసీ రోడ్ ఉంది, ఇటువైపు 10 ఎకరాల, ఇటు అది ఆ వెంచర్ ఒక్కసారి చూపించు. సో అది 10 ఎకరాలు. అవును 10 ఎకరాలు. ఓకే, ఇది 50 ఎకరాలు. ఇది ఇటువైపు ఉన్నది మొత్తం 50. ఎక్కడికి వెళ్తుంది రోడ్? ఉస్మాన్ నగర్ పోతుంది. ఇటువైపు 160 ఎకరాలు. ఇప్పుడు బాధితులు ఎక్కడి నుంచి వచ్చారు? మొత్తం ఇదంతా కలుపుకునేనా బాధితులు? అవును, మొత్తం ఇదంతా కలుపుకొని అంతా సింగిల్ వెంచర్ ఉండేది అంతా. అంటే తర్వాత అవును, తర్వాత రోడ్ అయింది. ఇది లేఅవుట్ రోడ్డే. ఇది లేఅవుట్ కూడా. అవును 86, 87లో అప్పుడే ఈ రోడ్డు కూడా దానికి సంబంధించిందే రోడ్. ఇది కంప్లీట్ గా 1987లో వెంచర్ అయింది. అప్పుడు ఎన్వి రమణయ్య, పిఆర్ చౌదరి అని చెప్పేసి పొలం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు జీపీఏ చేసుకున్నారు. రైతుల దగ్గర నుండి జీపీఏ చేసుకొని వాళ్ళు వెంచర్ చేసి అమ్మారు. వెంచర్ చేసి మొత్తం కంప్లీట్ గా 650 ప్లాట్ల కింద అమ్మారు. మొత్తం 650, మొత్తం ల్యాండ్ 60 ఎకరాలు. 60 ఎకరాలు మొత్తం కంప్లీట్ గా చేసి అమ్మారు. అమ్మిన ల్యాండ్ ని మొత్తం కంప్లీట్ గా మేము ఆల్రెడీ ఈ ల్యాండ్ లోనే మొత్తం రూములు కట్టుకున్నాము. మొత్తం కరెంట్ బిల్స్ ఉన్నాయి, కంప్లీట్ గా ఉన్నాయి. రూమ్లో ఆనవాళ్ళు కనిపిస్తాయి ఇప్పుడు చూస్తే? లేవు, మొత్తం ఏం లేకుండా తీసేసి. ఇవేనా సర్వే నెంబర్లు? అవును, ఇవే సర్వే నెంబర్. ఇది వాళ్ళు పెట్టుకున్న షీట్స్ ఇవన్నీ కూడా? అవును, వాళ్ళే పెట్టుకున్న షీట్స్. అవును, ఇవన్నీ అడ్డంకులు. అవును. ఎవరు వాళ్ళు కబ్జా చేసినటువంటి పేర్లు ఎవరు? అంటే షీట్స్ నిర్మించింది ఎవరు అసలు? ఫస్ట్ ఈ షీట్స్ మావి మొత్తం కంప్లీట్గా 30 అక్టోబర్ 2021 రోజు రాత్రికి 10-10:30కి మొత్తం కంప్లీట్గా ఓపెన్ కాదు, రూమ్స్ ఉండే మావి. ఏమీ లేవు, కంప్లీట్గా ఓపెనే ఉండే. కంప్లీట్గా మావి రూమ్లు ఉండే, మేము పీస్ఫుల్గానే ఉన్నాం కంప్లీట్గా. అయితే ఈ ల్యాండ్ ఏంటంటే గవర్నమెంట్ యాక్విజిషన్లు ఉండే, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. బిల్డింగ్ రేస్ కోర్స్ గురించి అని చెప్పేసి గోపన్పల్లి యాక్విజిషన్లు ఉండే 2004-5లో. అవును ఆ టైంలో వచ్చేసి ఇది కంప్లీట్గా యాక్విజిషన్లు ఉండే, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వనందుకు మేము ఏంటంటే మొత్తం రూములు కట్టుకున్నాము. ఇక వాళ్ళు పర్మిషన్ కోసం అని మేము చాలాసార్లు అప్లై చేసినా కూడా మాకు ఎట్లాంటి గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే సర్వే నెంబర్ ఇవి. అవును, ఇవే సర్వే. చూద్దాం. సర్వే నెంబర్ 163, 165, 166, 167, 169, 171, 172, 269, 275, 276, 277, 278, 279, 281, 283, 284 ఇవి సర్వే నెంబర్స్. మొత్తం దీనికి సంబంధించి 60 ఎకరాలు. ఈ 60 ఎకరాలు మీరు 1986లో మీరు కొనుగోలు చేశారు. మీరు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు? ఇక్కడ నివాసం ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు?
మేము 2000 నుంచే ఏర్పాటు చేస్తాం. 2095 నుంచి ఆల్రెడీ కొన్ని రూములు కట్టారు. అవును 1995 నుంచి ఆల్రెడీ రూములు కట్టుకున్నారు. అప్పటి నుంచే చాలా మంది ఉంటున్నారు. తర్వాత ఏంటంటే దీనికి పర్మిషన్ రాలేదు, ల్యాండ్ అక్విజిషన్ ఉంది కాబట్టి పర్మిషన్ ఇవ్వనందుకు మేము కూడా అది పర్మిషన్ వస్తలేదు కదా అని చెప్పేసి రూములు కట్టుకున్నాం. కరెంట్ బిల్స్ కింద ఉండే ఆల్రెడీ కొంతమంది ప్లాట్స్ వాళ్ళు కూడా ఇందులో నివాసం ఉంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు లేకుండా ఉండేసరికి వాళ్ళు ఏంటంటే రూమ్లు కిరాయికి ఇచ్చి అట్లా కొంతమంది ఉన్నారు. ఎక్కువ మంది అయితే ఒక 60-70 మంది ప్లాట్ ఓనర్సే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటుండే. ఇక్కడ మీ యొక్క నిర్మాణాలు కూలగొట్టడం జరిగింది. డిమాలిష్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా మరి మీకు? అంటే ఎందుకు వాళ్ళు కూలగొట్టాల్సి వచ్చింది? ఇప్పుడు ప్రభుత్వం మీరు ఆల్రెడీ నిర్మించినటువంటి స్థలాన్ని మీ కరెంట్ బిల్లులు నల్ల కనెక్షన్లు ఉన్నాయి ఇక్కడ? ఉండే, నల్ల లేకుండే కరెంట్ కనెక్షన్స్ ఉండే. అవును, ఉండే కనెక్షన్స్ ఉన్నప్పటికీ మీకు వెంచర్ల వైజ్ గా మీకు డివైడ్ చేసినప్పటికీ ఎందుకు డిమాలిష్ చేయాల్సి వచ్చింది? ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి? ఎట్లాంటి ఆర్డర్స్ లేవు. వాళ్ళు దౌర్జన్యంగా రాత్రి కూలగొట్టారు. చేసింది ఎవరు? సురేష్ బాబు, దగ్గుబాటి సురేష్ బాబు సినిమా ప్రొడ్యూసరు, ప్లస్ రంజిత్ రెడ్డి, ప్లస్ కాకతీయ ఇండస్ట్రీస్ ఆయన వై రవి ప్రసాద్. ఎందుకు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది ఒకసారి? వాళ్ళకి మాకు స్టే కూడా ఉండే. అంటే ఎందుకు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది ఇక్కడ అంటున్నా? వాళ్ళ ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది. ల్యాండ్ కాస్ట్ షేర్ ఉందా మీ వెంచర్స్? ఏమి లేదు, షేర్ ఏం లేదు. వాళ్ళు కొనుగోలు చేసిరా? వాళ్ళు కొనుగోలు చేసినా అని అంటున్నారు. సెకండ్ డాక్యుమెంట్ కింద మేము పొలం వాళ్ళ దగ్గర నుంచి కొన్నాం అన్నారు, కానీ డాక్యుమెంట్స్ అయితే మాకు చూపించలేదు. అసలు ఒక డాక్యుమెంట్ చూపించలేదు, ఒక మాట అసలు మాకు తెలియదు. రాత్రి కూలగొట్టిన తర్వాతనే తెలుసు మాకు. అప్పటి వరకు కూడా మాకు ఏం దాని గురించి అసలు ఏమి కూడా తెలియదు. ఎవరైతే మీకు వెంచర్ గా మార్చినటువంటి రైతులు ఉన్నారో ఆ రైతుల దగ్గర నుంచి వాళ్ళు కొనుగోలు సంవత్సరంలో కొనుగోలు చేశారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే 2002, 2003లో 2004లో కొన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. పబ్లిక్ పెట్టిరా డాక్యుమెంట్స్ చూసారా మీరు? చూడలేదు, మాకైతే తెలియదు, డాక్యుమెంట్స్ అయితే తెలియదు. స్కూల్ చేసింది ఎవరు మరి అప్పుడు? రంజిత్ రెడ్డి మొత్తం రంజిత్ రెడ్డి గులగొట్టించింది. ఇంద్రకరణ్ రెడ్డి మినిస్టర్ ఉండే కదా, ఆయనని పెట్టుకొని రంజిత్ రెడ్డి వేసింది మొత్తం గవర్నమెంట్ సపోర్ట్ తో. అప్పుడు ఈ షెడ్ ఇట్లా ఈ రకంగానే ఉండేనా లేకుంటే ఓపెన్ ఉండే? మొత్తం కంప్లీట్ గా ఆల్రెడీ రోడ్స్ ఉండే, ఇక్కడ అంగన్వాడీ ఉండే ఈ ప్లేస్ లో. ఇది రంజిత్ రెడ్డి సురేష్ బాబు కలిసి తీపిచ్చారు మొత్తం. రంజిత్ రెడ్డి సురేష్ బాబు కలిసి మొత్తం కంప్లీట్ ఈ షెడ్ నిర్మించారు. అవును, ఇదంతా క్లోజ్డ్ గా ఉండే, ఇదంతా ఓపెన్ ఉండే. ఇప్పుడు నిర్మించినప్పటి నుంచి అవును బ్లూ షీట్స్ ఇచ్చారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కంప్లైంట్ చేయలేదా బ్లూ షీట్స్ కోసం? చాలా కంప్లైంట్లు ఇచ్చినాము. జిహెచ్ఎంసీలో ఇచ్చినాము, గచ్చిబౌలి PS లో ఇచ్చినాము, హ్యూమన్ రైట్స్ లో కేసెస్. హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఇదేంది అక్రమంగా ఇది కట్టారు, దీన్ని కూల్చేయమని చెప్పి హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా జిహెచ్ఎంసీకి ఆల్రెడీ ఇచ్చారు. అయినా జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు. ఉంది కాపీ కూడా ఉంది మాకు, దానికి సంబంధించి కాపీ. సానుకూలంగానే స్పందించింది. జిహెచ్ఎంసీ కూడా రాసి పంపించారు, కూల్ చేయండి, ఎందుకు దీన్ని డిలే చేస్తున్నారని చెప్పేసి. అయినా జిహెచ్ఎంసీ వాళ్ళు రెస్పాన్స్ చేయలేదు. అవును, తీసేయమని చెప్పేసి. అవును, ఇంప్లిమెంట్ చేయట్లేదు. వీళ్ళు హెచ్ఆర్సీ వారు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయమని ఇచ్చారు, కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఏంటి ఒకసారి ఈ నాకు హద్దులు చూపించు ఒకసారి, ఎట్లా ఉంది ఇది మొత్తం కంప్లీట్ గా బ్లూ షీట్స్ ఉన్నది. ఇంతవరకు వచ్చేసి 5 ఎకరాల 10 గుంటలు. ఇది 163 సర్వే నెంబర్. ఇది వచ్చేసి 169 సర్వే నెంబర్. ఈ బ్యాక్ సైడ్ ఈ కంటైనర్ ఇది అంత ఉంది కదా, ఈ కంటైనర్ ఉన్నదంతా ఇది 2 ఎకర్స్. ఇది 169. ఇది అక్కడ సైడ్ 167 ఉంది. ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు ఉన్న దగ్గర 167. మొత్తం కంప్లీట్ గా ఈ 165 రోడ్ అవతల యువతల కలిపేసి 650 ప్లాట్స్ ఉన్నాయి. అవును, బాధితులు. అవును, 650 మంది బాధితున్నారు ఇప్పుడు ఇక్కడ. అవును, 650 మంది బాధితులు ఉన్నారు. 650 మంది బాధితులు ఉన్నారు. ఓకే, ఇప్పుడు హాండ్రా అపార్ట్మెంట్స్ మీద ఆరోపణ చేశారు. మీరు హాండ్రా అపార్ట్మెంట్స్ అక్కడ మధ్యలో చూస్తే ఇందాక వచ్చేటప్పుడుగా అక్కడ హైవే కూడా ఉంది కదా ఒకటి. ఎందుకు కబ్జా చేయాల్సి వచ్చింది? ఆయనకి ఏమైనా పార్ట్నర్షిప్? ఇప్పుడు ల్యాండ్ రేట్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎంత కొనుగోలు చేస్తామని వాళ్ళ డాక్యుమెంట్ చూపిస్తున్నారు. వాళ్ళు అసలు డాక్యుమెంటే చూపిస్తలేరు, మాది అని అంటున్నారు కంప్లీట్ గా. అంతే అంతే, మీరు ఏం చేసుకుంటారు? 60 ఎకరాలు మొత్తం. అవును, మాదే అని అంటున్నారు. ఎంతసేపు ఏమైనా దాని గురించి ఏమైనా చూపించమంటే ఎవరీ ఇయర్ ట్యాక్స్ కూడా పే చేస్తున్నాం మాకు జిహెచ్ఎంసీకి. ఈ ప్లాట్ లైక్ ట్యాక్సెస్ కూడా కడుతున్నాం. LRS ఉన్నాయి. చూపిస్తాను. ఎందుకంటే ప్రభుత్వం ఇంత అధికారికంగా వీళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి, ప్రస్తుతం మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అల్లుడు, తర్వాత సురేష్ మరి శశిధర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఆయన వచ్చేసి ఫస్ట్ తర్వాత ఇప్పుడు ఏమైందంటే 2002 తర్వాత ఎవరైతే ఈ ల్యాండ్ గ్రాబర్స్ సెకండ్ డాక్యుమెంట్స్ మళ్ళీ ఎకరాలలో ఎట్లయితే సృష్టించుకొచ్చారో ఫేక్ డాక్యుమెంట్లు, వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరు కొనుక్కుంటా వాళ్ళు కూడా మళ్ళీ సెకండ్ పర్చేజెస్ ల్యాండ్ గ్రాబర్స్ ఎకరాలలో వాళ్ళు కూడా మా ప్లాట్లు వదిలేసి వాళ్ళది కూడా వాళ్ళ చైన్స్ వాళ్ళు పెంచుకుంటూ పోతారండి. వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటారు. మరి శశిధర్ రెడ్డి వచ్చేసి అక్కడ 165లో కొంత ఒక 2 ఎకర్స్ వరకు, తర్వాత లేదండి రైతుల దగ్గర నుంచి ఆల్రెడీ 2002లో వేరే వాళ్ళు నడింపల్లి ఇందిరా అని వీళ్ళు కొంతమంది ఉంటారు కదండి, ఎకరాల్లో కొన్నారు కదా అప్పుడు 2002 తర్వాత. వాళ్ళ దగ్గర నుంచి రీసెంట్ గా మళ్ళీ ఈ మరి శశిధర్ రెడ్డి ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కనుక ఈ టీఆర్ఎస్ పొలిటీషియన్స్ ని మన సురేష్ బాబు వీళ్ళని కలుపుకుంటూ వెళ్ళిపోయాడండి. ఇప్పుడు మన ఇంద్రకరణ్ రెడ్డి
ఎవరైతే ఇంద్రకరణ్ రెడ్డి అల్లుడు రంజిత్ రెడ్డి ఉన్నాడో అతను ఇంద్రకరణ్ రెడ్డి అప్పుడు లా మినిస్టర్ టెంపుల్ మినిస్టర్ అండి అతనే. సో తర్వాత మన మరి శశిధర్ రెడ్డి అనేసి నాగర్ కర్నూలు మరి జనార్దన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అండి. సో వీళ్ళందరూ మన కేటీఆర్ వీళ్ళందరూ వాళ్ళు ఉంది, మాకు సపోర్ట్ ఉంది, కేటీఆర్ సపోర్ట్ ఇదంతా ఉందని చెప్పేసి వాళ్ళు రాత్రే కొంతమందిని పెట్టేసేసి మొత్తము జేసీపీలు ట్రక్కులు ఇవన్నీ పెట్టేసి నైట్ 2021 రోజు అక్టోబర్ 30 రోజు మొత్తం రాత్రి మొత్తం నేలమట్టడం చేయడం జరిగింది మా రూమ్లన్నీ అండి. మా వస్తువులు అవన్నీ ఇక్కడే ఉండిపోయినాయండి మొత్తము. అవన్నీ ఏమైనాయో కూడా తెలియట్లేదండి మాకు ఇక్కడ. ఫస్ట్ ఏంటంటే రాత్రికి బౌన్సర్లను పెట్టిండే కంప్లీట్గా. బౌన్సర్లను పెట్టి ఉన్నాయి ఇండ్లకు సంబంధించిన ఫొటోస్. అవును నిర్మించుకున్నారు. 2095-2000లో ఉండడం కోసం నిర్మించుకున్నారు, లేకుంటే పొజిషన్ కోసం నిర్మించుకొని పెట్టుకున్నారు అంతే. ఉండడం కోసం కూడా చాలా మంది ఉన్నారు ఇందులో, చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ దాదాపు 25-30 ఫ్యామిలీలు ఇక్కడనే ఉంటుండే, వాళ్ళు ఉంటుండే. ప్లస్ కొంతమంది ఏంటంటే ఇక కట్టుకొని ఉంచారు, ఎందుకంటే ఖాళీ ప్లాట్ ఉండదు కదా అని చెప్పేసి వాళ్ళు కట్టుకొని కూడా ఉన్నారు. దాంట్లో కూడా కరెంట్ బిల్స్ ఉన్నాయి, పొజిషన్లో కూడా ఉన్న వాళ్ళు కూడా ఉండే. అయితే వీళ్ళు ఏంటంటే మొత్తం కంప్లీట్గా బౌన్సర్లను పెట్టిండే. 2021 కాదు, ఆ సెక్యూరిటీ వచ్చేసి ఇప్పుడు కబ్జా చేసుకున్న వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు పెట్టి మొత్తం హద్దులు మొత్తం కంప్లీట్గా గుండాలను పెట్టి మొత్తం కబ్జా చేసుకొని కోసం మాత్రం ఇంతమంది సెక్యూరిటీ అక్కడ ఎంతమంది ఉన్నారు సుమారుగా చూస్తే 1 2 3 4 5 ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు ఇక్కడ ఓవరాల్ గా? దాదాపు 20-25 మంది సెక్యూరిటీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. ఓన్లీ సెక్యూరిటీ ఈ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ కోసం ఏం లేదు. గతంలో కూడా ప్రయత్నం చేశారు, ఇప్పుడు కాకుండా ఇక్కడ వచ్చేందుకు. ఇంతకు ముందు అయితే 60-70 మంది సెక్యూరిటీ ఉంటుండే, ఓన్లీ సెక్యూరిటీ దీనికి ఓపెన్ ల్యాండ్ కి. కబ్జా చేసిండు మొత్తం కంప్లీట్ గా కబ్జా చేసిండు కాబట్టి ఇంతమంది సెక్యూరిటీ. మళ్ళీ బౌన్సర్లు ఒక 56 మంది బౌన్సర్లు ఉంటుండే, అసలు లోపల కూడా రానియలేదు బౌన్సర్లు. పోలీస్ అధికారులు వచ్చి అసలు గేట్ ముందు నిలబడితేనే దాదాపు ఒక 10-12 ఇన్నోవాలు వస్తుండే పోలీస్ వాళ్ళకి. 40-50 మంది పోలీసు వాళ్ళు వస్తుండే. గవర్నమెంట్ చేంజ్ అయింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంచెం అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు కొంచెం గవర్నమెంట్ ఉన్నందుకు అసలు ఎవరు ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేదు. అధికారులు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి అంతే దాని మించి ఏం లేదు. ఒకసారి ఇక్కడ చూస్తే కనుక టెంట్ ఏర్పాటు చేసుకున్నారు. అది రంగనాథ్ నగర్ ఇళ్ల స్థల యజమానుల సంఘం అంట టెంట్ ఏర్పాటు చేసుకొని ఈరోజు గణతంత్ర వేడుకల విధంగా రాజ్యాంగం అమలైంది, ప్రజాస్వామ్యం పరిణమిల్లాలి, మన ఫెడరల్ సిస్టమ్ ముందుకు పోవాలి, సెక్యులర్గా ముందుకు పోవాలని చెప్పి రాజ్యాంగాన్ని నిర్మించుకున్న తర్వాత రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజుగా ఈరోజు మన గణతంత్ర వేడుకలు నడుపుకుంటే ఇక్కడ గోపన్పల్లి ఏమో వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఇంకా కూడా టెంట్లు వేసుకొని కూర్చున్న పరిస్థితి. నమస్తే, ఏం జరిగింది? టెంట్ వేసుకొని కూర్చున్నారు ఇక్కడ. టెంట్ ఏం జరిగిందంటే మేము ఇక్కడ మావి ప్లాట్లు ఉన్నాయి. మేము 35 సంవత్సరాల కింద ప్లాట్లు కొన్నాం. మేము ఎవరి దగ్గర కొనుగోలు చేసారు? మన్నే వెంకటయ్యనా ఎండి రామరయ్య దగ్గర మేము ప్లాట్లు కొన్నాం. కొన్ని రోజుల దాకా ఏది లేదు. మేము మాది ప్లాట్లు అని మాకు తెలియలేదు. మేము తెలుసుకునే సమయం వరకు మొత్తం గుండగాళ్ళు వచ్చి ఇదంతా కబ్జా చేసిండ్రు. మేము తెలిసి వచ్చి ఇండ్లు కట్టుకొని ఉన్న వాళ్ళ ఇండ్లు కూలరొట్టి రాత్రి 100-150 ఇండ్లు కట్టినాక కూడా రేకులు ఇండ్లు 100 గజాలు 200 గజాలు ఇండ్లు కట్టుకున్నాక కూడా ఇక్కడ రేకుల ఇండ్లు వేసుకొని బోర్లు వేసుకొని గుడి కట్టుకొని ఇక్కడ రాములవారు తల్వాలు చేసి అన్ని చేసి అన్ని జరిగినాక కూడా రాత్రి వచ్చి ఇంటికి 50,000 ఇచ్చి ఇంటికి 50 ఫంక్షన్లు కూడా చేసుకున్నాం. ఆంజనేయ స్వామి గుడిలో ఇక్కడ మా ఆంజనేయ స్వామి గుడి పక్కనే మా ఇల్లు. ఇప్పుడు కూడా చూపిమన్నా చూపిస్తాం. ఓపెన్ ల్యాండ్ ఉంది కదా మొత్తం. ఓపెన్ ల్యాండ్ మా పాటలు మాకు గుర్తున్నాయి కదా. నిర్మాణాలు చేసుకున్నారా? మేము గుడి చేసి ఫంక్షన్ చేసుకొని భోజనాలు తిని ఎన్నోసార్లు వచ్చి కూర్చొని మేము రూమ్ కట్టుకొని రూమ్ లో ఉంటే నైట్ గోండాలు వచ్చి మమ్మల్ని లాగి బయట పడేసి మొత్తం కబ్జా చేసుకొని మీరు బయటికి పోకపోతే చంపేస్తాం మిమ్మల్ని మాకు బెదిరించారు. వీళ్ళే వాళ్ళ పేరు శశిరాజన్ రెడ్డి, వాళ్ళు ఎవరు గోండాలు వచ్చిందండి. నైట్ గోండాలు అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు మనిషికి 50,000 ఇస్తాము. మనిషికి 50,000 ఇస్తాం. మీరు వెళ్ళిపోండి ఎక్కడన్నా నుండి 50,000 ఇస్తాం. కొనుగోలు చేసినప్పుడు ఇప్పుడు 86 ఎంత కొనుగోలు చేసారు మీరు? మేము అప్పుడు తక్కువనే ఉండే సార్, అప్పుడు రేట్లు మాకు తక్కువనే ఉండే. ఏదో మా పరిస్థితిని బట్టి మాకు అగ్గు వస్తున్నాయి అని కొనుక్కున్నాం. మేము ఏం పని చేస్తారమ్మా మీరు? మేము మాకు మార్కెట్లో కూరగాయల షాప్ ఉంది. మేమేదో నాకు 3 ఆడపిల్లలు కొడుకులు లేరు, ఏదో ఒక బిడ్డకి అవుతుంది అని తక్కువ రేట్ వస్తున్నదని మేము కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత కొన్ని ఏండ్ల దాకా కూడా ఏది లేదు, ఏ చప్పుడ లేదు, ఏది లేదు. మాకు మంచిగా ఇది డెవలప్ అయ్యి మాది మాకు వస్తాయన్న టైంలో ఇదంతా
కబ్జా చేసిండ్రు. ధర పెరిగినాక వాళ్ళు వచ్చి కూస్తున్నారు ఇక. అట్ మీరేం చెప్తారమ్మా? మీకు ఫ్లాట్ ఉందా ఇక్కడ? ఎన్ని గజాల ఫ్లాట్ ఉందమ్మా? 200 గజ. మేము ఇక్కడ కొని 6 సంవత్సరాలు అవుతుంది. మేము ఇందులో కొన్న తర్వాత 3వ సంవత్సరం వచ్చాము. ఇది కూలగొట్టి 3 years అవుతుంది. అప్పుడు చిన్న చిన్న పిల్లలు, నాకు 2 సంవత్సరాల బాబు, 5 సంవత్సరాల పాప. మేము ఎవరి దగ్గర కొనుగోలు చేశారు ఇక్కడ? మేము చేసింది పౌల్ అనే, అంటే మధ్యవర్తి ఆయన. మేము కొన్న తర్వాత 3 years అయిన తర్వాత మేము ఇది మామూలుగా చిన్న చిన్న పనులు చేసుకుని, వంట, కుకింగ్, ఇళ్ళల్లో పని చేసుకుని ఉండేవాళ్ళము. బయట ఉంటే 10,000 అట్లా అడుగుతున్నారు రెంట్ అని ఇక్కడ వచ్చి ఉన్నాం మేము. చిన్న చిన్న పిల్లలు లాక్డౌన్ లో కదా, మేము రూమ్ వేసుకున్నాం. ఇక్కడ రూమ్ వేసుకుని 2 years ఉన్నాము. 2 సంవత్సరాలు ఉన్న తర్వాత మాకు హుజరాబాద్లో ఎలక్షన్స్ ఉండే, హుజరాబాద్ నియోజకవర్గం అది. అక్కడ ఎలక్షన్స్కి వెళ్ళి వచ్చి 9:30 అట్లా అయిపోయింది. మేము వచ్చేసరికి మా సామాన్ అప్పుడే నేను రేషన్ కూడా తెచ్చుకున్నా. వెళ్ళే ముందు 6,000 రేషన్ తెచ్చుకున్నా. మా అమ్మ వాళ్ళు పెళ్లికి పెట్టారు మంచాలు, అవి కూడా అన్ని మొత్తం వాళ్ళకు దొరికినట్టు తీసి బయట పెట్టారు. లోపల మొత్తం అలానే ఉన్నాయి. ఏమీ లేదు అసలు, మేమేమీ లేదు. మేము ఏడ్చుకుంటూ వచ్చినాము. ఇక్కడ ఇంత డబ్బులు పెట్టినాము, మాకే ఇంటి దగ్గర కూడా అసలు 1 రూపాయి కూడా లేదు. మేము పెళ్ళైన తర్వాత 6 సంవత్సరాల తర్వాత అంతా ఒక్కొక్క రూపాయి కూడా కట్టుకొని మేము ఇక్కడ 200 గజాలు కొనుక్కున్న తర్వాత బయట రూమ్ రెంట్లు ఎక్కువ అవుతున్నాయని మేము ఇక్కడికి వచ్చి ఉంటే నైట్ అందరిని వెళ్ళగొట్టి ఒక 10 ట్రాలీల మంది పోలీసు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారంట. వాళ్ళు వచ్చేసరికి మేము వచ్చేసరికి 9:30 అయింది. వాళ్ళ కూలగొట్టి అంతా అయిపోయిన తర్వాత మేము వచ్చినాం. అప్పుడు మేము లేము, అంతా కూలిపోయింది. ఏం లేదు, ఏది లేదు అసలు. మేము వెళ్ళేటప్పుడు మా ఇల్లు ఉంది, మేము వచ్చేసరికి మా ఇల్లు లేదు అక్కడ అసలు. మేము కంప్లైంట్ చేసాము, తిరుగుతూనే ఉన్నాం. ఇప్పటికీ 6 సంవత్సరాలు అవుతుంది, ఏది లేదు. ఎక్కడన్నా వెళ్తే ఇక్కడ పెద్ద వాళ్ళు ఉన్నారంట, నాకు కూడా తెలియదు. మా ఆయన అంటున్నాడు, మా ఆయన చెప్తే కూడా నీకెందుకు ఇబ్బంది, నేనే చూసుకుంటున్నా కదా, నువ్వు మళ్ళీ పిల్లల్ని చూసుకుంటే నువ్వెందుకు బాధపడతావని ఆయనే ముందుండి నాకు చెప్పకుండా కూడా ఆయన ఎన్నో రాత్రులు గడుపుతున్నాడు ఆయన ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇంటి దగ్గర ఏం లేదు, అంత తీసుకొచ్చి ఇక్కడే పెట్టాము. నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తూ ఏమైంది అంటే నీకెందుకు, నీకు అవసరం లేదు, నేను చూసుకుంటున్నా కదా అని ఎంతో బాధపడుతున్నాడు ఆయన. ఇప్పటికి కూడా ఈ స్వాతంత్రం వచ్చింది కదా, ఈ రోజన్నా నేను అసలు వచ్చేటప్పుడు ఎంతో సంతోషించి ఇందులోకి వచ్చిన. నేను 3 ఏళ్ళు అవుతుంది అసలు అడుగు పెట్టలేదు. నేను ఇటు నుంచి వెళ్తాను పనికి, చూసుకుంటూ చాలా బాధపడుకుంటూ వెళ్తాను. మాది కదా ఒక అన్నం వండి తినడానికి కూడా హక్కు లేని పరిస్థితి మాది. అంత పరిస్థితికి ఎందుకు వచ్చినాము? ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్న మాకైతే చాలా చాలా అంటే చాలా 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 ధన్యవాదాలు. మాకు ఎందుకంటే నేను ఇంత బాధపడుతున్నానంటే మాకేమీ లేదు. ఇంటి దగ్గర అంతా మా అమ్మ వాళ్ళు కూడా, అత్తమ్మ వాళ్ళకు కూడా ఏమీ లేదు. మేము పెళ్ళైన తర్వాత కొనుక్కున్న ఫస్ట్ ఇది, దీని మీద కూడా పెట్టిన అది కూడా లేదు. మా పిల్లలకు అవుతాయి కదా, చేస్తుంది కదా అనేసి మేము ఎంతో 6 సంవత్సరాలు ఎక్కడెక్కడ ప్రయత్నం చేసినామా ఇల్లు కోసం అని చెప్పి. ఇక్కడ కోట్లోకి తిరుగుతున్నారు. ఇలా మేము ప్రతి 2 సంవత్సరాలు ఆగస్ట్ 15, జనవరి 26 వచ్చి జెండా ఎగరేయగానే 10 నిమిషాలకే వీళ్ళు వస్తారు పోలీసు వాళ్ళు. ప్రతి 6 సంవత్సరాల్లో 2 సార్లు. ఈ ఒక్క రోజే స్వాతంత్రం అనుకోవాలి. అప్పుడు జెండా పెట్టుకోవటం, ఆ జెండా ఎగరేసుకోవటం, ఏ షాయో ఏ అన్నం తెచ్చుకోవటం, మిచ్చిరి వచ్చి తెచ్చుకోవటం, తింటాము. ఆ లోపలనే 10 రౌండ్లు ఇచ్చేవాళ్ళు కాదు ఇక్కడ. ఆ మిక్చర్ కూడా చేసి తిని అరటిపళ్ళు కూడా అందరికి వచ్చే వాళ్ళకి పోయేటోళ్ళకు పంచే వాళ్ళు కూడా అప్పుడు 10 నిమిషాలు కూడా ఉంచేవాళ్ళు కాదు. మరి ఎలా వచ్చేదో, మేము వచ్చిన విషయం వాళ్ళకి ఎలా తెలిసేదో మాకు అర్థం కాకపోయింది. వచ్చిన 10 నిమిషాలు సీసీ కెమెరాలలో చూసి దొంగ కొడుకులు చెప్పి వాచ్మెన్లో దొంగ కొడుకులు ఫోన్ చేసే వరకు ఆ కొడుకుల పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చి నిలబడి. ఇంకేముంది, స్వాతంత్రం వచ్చింది, బ్లూ సీట్లు మేమే ఇరగొట్టినాం, ఇంట్లోకి వచ్చేసినాం, జెండా ఎగరేసుకున్నాం. బయట జెండా ఎగరేద్దామని అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం, ధైర్యం చేసినాం, ఇరగొట్టినాం, లోపలికి వచ్చినాం, జెండా తెచ్చినాం, ఈడ ఎగరేసుకున్నాం, మేము దావత్ చేసుకున్నాం. ఇలా స్వతంత్రం ఇవాళనే వచ్చింది మాకు. కాబట్టి మేము స్వతంత్రంగా వచ్చి మేము కూర్చున్నాం. వాళ్ళ ప్లాట్లు అయితే వాళ్ళు కూడా స్వతంత్రంగా మా దగ్గరికి రావాలి కదా. మాకు ఒక్కరోజు స్వతంత్రం ఉంది. ఇప్పుడు మా ఏని మేము ధైర్యంగా పగల కొట్టుకొని లోపలికి వచ్చినాం. ఇప్పుడు అదే వాళ్ళ ప్లాట్లు అయితే వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడాలి కదా. వాళ్ళదో మాదో తేలిపోద్ది కదా, పేస్ట్ చేసుకుంటే. వాళ్ళు ఎక్కడ ఉండో తెలియదు. పోలీసు వాళ్ళు మటుకు 20-30 మందిని పంపించారు.
పంపించిన వాళ్ళు కూడా ఏమనలేదు. మేము సెటిల్మెంట్ చేస్తామా 1 వీక్లో సెటిల్మెంట్ చేస్తాం, మీరు ఏం చేయకుండా అంటే సరే మేము ఏం చేయం. గతంలో ప్రజావాణి దగ్గరకు వచ్చినారు, ఇక్కడికి అందరి దగ్గరకు వచ్చారు. మీకు ఏమైనా పరిష్కారం జరిపించిందా? ప్రజావాణి వచ్చిన తర్వాత ఏమన్నా సమస్య అంటే ఇది ఒక పరిష్కారం జరుగుతుంది అనిపించిందా? ఆల్రెడీ వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చేసి ఎంక్వైరీ చేసుకొని మొత్తం కంప్లీట్గా రాసుకొని పోయారు. మేము ఇది గవర్నమెంట్కి ఇస్తాము, ఇచ్చినాక మీకు కంపల్సరీ డెఫినెట్గా న్యాయం అవుతుంది అని చెప్పేసి పోయారు వాళ్ళు. గవర్నమెంట్ తరఫు నుంచి ఆఫీషియల్స్ వచ్చిపోయారు, వచ్చి నిన్ననే రాసుకొని పోయారు మొత్తం కంప్లీట్గా వాళ్ళు. మేమైతే దాని తగ్గట్టు మాకు అవుతుందని అనుకుంటున్నాము. ఇది మొత్తం 50 ఎకరాలు. ఇప్పుడు ఇది ఈ ఒక ఫ్లాట్, ఈ చుట్టూ బ్లూ షీట్స్ ఉంది మొత్తం. ఒక్కసారి మీ రాముల టెంపుల్ దగ్గరికి వెళ్దాం పోదండి. ఇక్కడ ఆ గుడిని ఏర్పాటు చేసుకుంటే గుడిని కూడా కూల్చే ప్రయత్నం చేసిందంట. ఓవరాల్గా ఆల్మోస్ట్ ఇక్కడ వాళ్ళ గతంలో నవరాత్రి ఏవైతే శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకున్నారంట, పెద్ద ఎత్తున పండుగలు జరుపుకున్నారంట. ఈ ఒక్కరోజు మాత్రమే, ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకకు సందర్భించి జెండా వందనం చేస్తున్నారు అందరూ కూడా. ఈ ఒక్కరోజు మాత్రమే స్వతంత్రం వాళ్ళకి. రాజ్యాంగం ప్రకారంగా రకరకాల ప్రసంగాలు ఇచ్చేటువంటి రాజకీయ నాయకులు ఎవరు ఏం చేస్తారంటే అదే రాజకీయ నాయకులకు సంబంధించిన బంధువులు ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళని 6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెడుతున్నారట. 1986లోనే వీళ్ళు వెంచర్లుగా అప్పుడు జీపీఏ ద్వారా కొనుగోలు చేసినటువంటి వెంచర్లను కాస్త ఇతర వ్యక్తుల పేరు మీద సెకండ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి వాళ్ళ యొక్క పూర్తిగా భూ కబ్జా చేసే ప్రయత్నం చేశారు. ఒకసారి చూస్తే ఇక్కడ ఈ బ్లూ షీట్స్ ఒక్కసారి ఇక్కడ నుంచి మొదలుకుంటే ఈ చుట్టూ మొత్తం కూడా అక్కడి వరకు, అటు చివరిగా అక్కడి నుంచి అటు ఎదురుగా హానర్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, హానర్ హోమ్స్ అంటే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ మధ్యలో హైవే రోడ్ కూడా ఉంది. సుమారుగా అక్కడ అపార్ట్మెంట్ వరకు అటు హైవే ఉంది, అక్కడి వరకు ఉంది. ఈ చుట్టూ సుమారుగా 50 ఎకరాల స్థలం అంతా కూడా 50 ఎకరాల భూమిని సుమారుగా వీళ్ళందరూ 1986లోనే వీళ్ళందరూ కూడా కొనుగోలు చేశారు. వాళ్ళ భవిష్యత్ తరానికి ఉపయోగపడుతుంటే కూడా కొనుగోలు చేశారు. ఒక్కసారి ఈ ఫోటోలు చూడొచ్చు. ఏముంది ఇక్కడ ఇక్కడ ఈ కంటైనర్ ఒకసారి చూపిద్దామండి. ఈ కంటైనర్ ఉన్న స్థలంలో గతంలో ఇక్కడ అంగన్వాడీ కేంద్రం ఉండేనట. ఇక్కడ ఈ కంటైనర్ ఉన్న స్థలంలో ఈ కంటైనర్ ఏర్పాటు చేసిన ఎవరు మరి? ఇప్పుడు వాళ్ళే ఏర్పాటు చేశారు. వాళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు ఎవరు ఉంటారా? సెక్యూరిటీ కోసం, సెక్యూరిటీ వాళ్ళ నివాసం కోసం ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. అవునండి, ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి కూడా చేసుకున్నాం ఇక్కడ మేమైతే. అవునా? ఇప్పుడు ఆలయం ఉందా? ఆలయం కూడా కూల్చేసారు. ప్రహరీ కూడా విగ్రహం మాత్రం రూమ్ లేదు ఇప్పుడు. మళ్ళీ వేసుకున్నారు మీరు చేయించుకున్నారు మళ్ళీ. వాళ్ళు మళ్ళీ వాళ్ళే రూమ్ కట్టారేమో, ఒక విగ్రహం మాత్రం ఉంది. కరెంట్ బిల్ అత్త కరెంట్ ఇప్పుడు కూడా వస్తుంది. మీటరా శోభాయ్. ఒకసారి చూద్దాం, ఆలయాన్ని వరకు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది ఆలయం, ఒకసారి చూడండి. ఇప్పుడు కూల్చిన తర్వాత వీళ్ళు మరోసారి నిర్మించుకున్నటువంటి హనుమాన్ ఆలయం ఇది. అయితే గతంలో ఉన్నటువంటి ఫోటో చూస్తే కనుక ఇక్కడ చూడండి, గతంలో వీరు ఉత్సవాలు జరుపుకున్నప్పుడు అక్కడ పందిరి వేసినట్టుగా లేకుంటే కొత్తగా అప్పుడే పెయింట్ వేసినట్టుగా వీళ్ళందరూ కూడా కూర్చొని అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. ఈ చెట్టు చూస్తే ఇక్కడ హనుమాన్ జయంతి కోసం ఈ చెట్టు, వేపు చెట్టు అదేనా? అక్కడ కనిపిస్తున్న ఫోటోలు వచ్చాయి శ్రీరామనవమి కోసం ఉత్సవాలలో. ఈ చెట్టు అదేనా? అప్పుడున్నటువంటి చెట్టు అదేనా? దాన్ని కూడా కూల్చేసి పూర్తిగా ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక్క ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఒక నిజంగానే ఇల్లు నిర్మించిర్రా, అట్లీస్ట్ ఒక ఇటుక పిల్ల అయినా లేకపోతే మట్టి అయినా ఏదైనా చిన్న వస్తువు కూడా కనిపించకుండా పూర్తిగా దీన్ని ఆ టిప్పర్ల సహాయంతో పూర్తిగా తొలగించే ప్రయత్నం చేశారు. ఒకసారి ముందు వైపు ఆలయానికి కనుక వెళ్తే కనుక ఇక్కడ ఇదంతా కూడా ప్రహారీ ఉండే ఒకప్పుడు. అక్కడ ఫోటోలో చూస్తే కనుక ఇదంతా కూడా ఇక్కడ బేస్మెంట్స్ ఇటుగా రాయిలన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి మనకి. ఇది ఆ ఫోటోలో మనం ఇందాక చూసినట్టుగా వేప చెట్టు నిర్మించుకున్న ఆలయాన్ని కాస్త ఒక చిన్నగా చుట్టూ కూడా కూల్చేసే ప్రయత్నం చేశారు గతంలో కూడా. మొత్తం కూల్చేస్తే వీళ్ళు మరోసారి నిర్మించుకున్నారట ఈ యొక్క ఆలయాన్ని. హనుమాన్ ఆలయాన్ని కూడా వదిలిపెట్టలేదు ఇక భూబకాసురులు. ఓవరాల్గా ఇందాక మనం చూస్తే ఆ ఫోటోలో శ్రీరామనవమి ఉత్సవాల్లో ఇందాక దిగిన ఫోటో అది 2010-2011లో నిర్మించుకున్న ఆలయం అది. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నిర్మించుకున్నారు. అవును, నేను తర్వాత తీసుకున్నా, నాకంటే ముందు తీసుకున్న వాళ్ళు నిర్మించారు. ఎవ్రీ ఇయర్ వచ్చేసి శ్రీరామనవమికి హనుమాన్ జయంతికి ఇక్కడ ఖచ్చితంగా ఉత్సవాలు చేస్తుండే. శ్రీరామనవమికి అన్నదానం కూడా చేస్తుండే. శ్రీరామనవమి ఆలయ ప్రహారీని కూడా కూల్చేసారు కంప్లీట్గా. చాలా పెద్దగా ఉండే ఆలయం ఇది. మొత్తం కంప్లీట్గా కూల్చేసి ఏమీ లేకుండా ఖాళీ ఒక విగ్రహం మాత్రం తర్వాత మేము మళ్ళీ కూలగొట్టినాక తర్వాత నిర్మించుకున్నాం. అంతే, మొత్తం తీసేసారు, మొత్తం ఏం లేకుండా కూల్చేసారు. అవును అవును, ఇవన్నీ ప్లాట్లే. దాదాపు ఇందాక మనం చూసిన స్టార్టింగ్ అయితే ఇది ఎండింగ్ మొత్తం. అవును 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 అవును, కంప్లీట్ గా ఎండింగ్ ఇది. ఇందులో వచ్చేసి ఈ హనుమంతుడు చుట్టుపక్కల హనుమంతుడు ఇక్కడ ఇదేనా విగ్రహం? ఇదేనా విగ్రహం? ఇదేనా? అదే విగ్రహం. ఈ విగ్రహం. అవును. సో ఇదే హనుమాన్ ఆలయంలో ఇక్కడ గతంలో గణపతి నవరాత్రోత్సవాలు జరుపుకున్నారంటే ఇక్కడ చూడవచ్చు మనం చూస్తే. అంటే ఇక్కడ నివాసం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. వీళ్ళు గతంలో చూస్తే కనుక ఇల్లు ఉండేది, వీళ్ళ కరెంటు బిల్లు కావచ్చు లేకపోతే నివాస యోగ్యంగా చాలా స్పష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే నిజంగానే ఇక్కడ ఇల్లు నిర్మించిర్రా, కనీసం ఒక ఇటుక పిల్ల కూడా ఉంచే పరిస్థితి లేదు. సో ఉత్సవాలు ఇక్కడ వంటలు చేస్తున్నప్పుడు
ఇక్కడ ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ అవును అన్నదాన కార్యక్రమం ప్రతి హనుమాన్ ఇన్ని ఆధారాలను మీరు ఎందుకు ప్రయత్నం చేయలేకపోయారు ఇన్ని సంవత్సరాలుగా? మరి చాలా ప్రయత్నాలు చేసినాం, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాము, ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా వాళ్ళు అసలు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. ఒక్కటే ఒక ఎఫ్ఐఆర్ చేశారు, అది కూడా ఎఫ్ఐఆర్ చేసారు అన్నోన్ పర్సన్స్ అని చెప్పి చేసిండు అంతే. అది ఏంది సార్ మేము ఇట్లా రాసిచ్చినాం కదా, అన్నోన్ పర్సన్స్ అంటే ఏంటంటే దాని మీద ఎంక్వైరీ చేస్తాము, చేసినాక దాన్ని 650 ఫ్లాట్లో ఎన్ని ఇల్లు నిర్మాణాలు జరిగినాయి? 150 ఇండ్లు ఉండే, 140 నుంచి 150 ఇండ్లు కంప్లీట్గా ఉండే. దానికి సంబంధించి ఎలక్ట్రికల్ బిల్స్ కూడా ఉన్నాయి, కంప్లీట్గా ఎలక్ట్రికల్ బిల్స్ ఉన్నాయి, ట్యాక్స్ ఉన్నాయి, ఏమీ లేకుండా కూల్చేసిన తర్వాత ఫోటో ఇది చూపించండి. వీళ్ళు హుజరాబాద్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి అని చెప్పి ఉప ఎన్నికల్లో ఓటేసేందుకు పోయారట. ఓటేసి ఇంటికి వచ్చేసరికి ఇల్లు మాయం మొత్తం. ఇక్కడ సామాన్లతో సహా ఇదిగో మా డ్రమ్ము, ఇది ఇటువైపు ఇదిగో ఇక్కడ బెడ్ మంచం ఇటు సైడ్ ఉంటుంది, ఇదిగోండి ఇదిగో బెడ్ మంచాలు ఈ సైడ్ కు ఉండేవన్నీ సైడ్ పట్టిలండి. మీకు సమాచారం ఏమీ లేదా? ఇల్లు కూలుస్తుంటే సమాచారం ఏమీ లేదు, ఏమీ లేదు. అటువైపు ఉండే ఇటువైపు ఉండే అందరూ సాయంత్రం పొద్దున్న పనికి వెళ్తారు కదండి, సాయంత్రం వచ్చేసరికి ఆర్మీ వాళ్ళు పోలీసులు వీళ్ళంతా వచ్చేసి జేసీబీలతో వచ్చేసి మొత్తం కూలగొట్టేశారు. మేము వచ్చేసరికి 9:30 అయింది, అప్పటి వరకు ఇంకా ఇల్లు కూడా లేదు. ఇదే ప్లేస్ లో మేము ఉండేది, ఇదే ఇది లేవు ఏది లేదు, వేప చెట్టు ఉన్నప్పుడు లొకేషన్ పెట్టుకున్నాం, ఆ లొకేషన్ పట్టుకొని హోమ్ లొకేషన్ ఇది రాగానే మాకు హోమ్ లొకేషన్ కూడా బౌన్సర్స్ వీళ్ళే. ఎప్పుడు ఇది? మన 2021 అక్టోబర్ 30 రోజు 31st రోజు మొత్తం ధ్వంసం చేసిన తెల్లారి ఇది అంతా 31st రోజు ఇది విత్ సామాన్లతో వేరే ఫోటో ఇక్కడికి వచ్చి వెళ్ళిన ఫోటో ఇట్లా ఉన్న ఫొటోస్ తో సహా మొత్తం ఉన్న సామాన్లతో ధ్వంసం చేశారు. కూడా తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది. కార్పొరేటర్ రెగ్యులర్ కలిసినాము, ఆయన సరే చూద్దాము అది పెద్దవాళ్ళు ఉన్నారు దాంట్లో నేను ఏం చేయలేను అంటాడు ఆయన. బీజేపీ కార్పొరేటర్ అవును. మీరు వేడుకలు జరిపారా ఇందులో? ఉన్నారు కదా మన ఆంజనేయులు సార్ ఉన్నాడు, మదన్ ఉన్నాడు, వీళ్ళందరూ మీ దగ్గర ఉండే వాళ్ళైతే. మీరేనా? ఇక్కడ ఇల్లు మీకు కూడా ఉండేనా? లేదు, నేను ఇల్లు కట్టుకోలే కానీ ప్లాట్ వచ్చి చూసుకొని పోతుండే. ఇప్పుడు ఎవరి ఫ్లాట్ భద్రంగానే లేదా? అవి గ్రిల్స్ కనబడతాయి, అవి చూసుకొని లోపల మీ ఫ్లాట్ లోపల. రామానాయుడు గారు స్టేడియం కడతా అని, రామానాయుడు గారు సురేష్ బాబు రామానాయుడు స్టేడియం ఇక్కడ కూడా వచ్చిండు ఆయన. స్టేడియం కడతా అని కట్టిండు, స్టేడియం ఆ గ్రిల్స్ కూడా సురేష్ బాబు లాంటిదే వాళ్ళండి. ఆయన ఆ ఫోటోలన్నీ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. మరి దానికి అవి ఎవరు చూపుతారు సార్, మమ్మల్ని అడుగుతారు కానీ వాళ్ళని ఎవరు అడిగారు. ఉన్నది అలానే ఉండిపోయింది. గేట్ అవతల వాళ్ళు, గేట్ అవతల మేము, గేట్ లోపల వాళ్ళు. అది సంగతి మా ప్లాట్. వాడికి ఆ గుట్టలు సరిపోలే, ఈ గుట్టను తెల్లగొడదామని చూశాడు. ఒక్కటి సినిమా తీశాడు, వాడికి అన్ని ఇక్కడ పడ్డాది. భూ బకాసురుడు, వాడికి ఎంత అయినా సరిపోదు. వాడు కూర్చొని తరతరాలుగా కూర్చొని తిన్న వాడికి ఆస్తులు తరగవు. కానీ ఈ పేదవాళ్ళకు భూముల్లో వచ్చి కూర్చి మమ్మల్ని అడ్డగోలుగా మమ్మల్ని పరిశాన్ చేస్తారు. ఏమండి ఇల్లు నిర్మించలేదండి, ఫ్లాట్ ఉన్నది, ఫ్లాట్ చూసాము, ఫ్లాట్ ఇక్కడే ఉంది, అన్నీ చూసాము, ఉన్నది కదా కట్టుకుందాము ఎప్పుడైనా అని అనుకున్నాము. బోర్ ఉంది కదా, బోర్ కూడా ఉందండి. ఇక్కడ జెండా వేసుకున్నాం. కూలగొట్టారు. అది బోరు బోర్ వేసుకున్నాం. బోర్ వేసుకొని పైప్ అదే మనకు ఈ పైప్ వేసుకుంటే తర్వాత మమ్మల్ని ఎల్లగొట్టిన తర్వాత ఆ పైపుల బోర్ల మోటార్ తీసేసి మోటార్ తీసేసి అమ్ము వేసుకున్నారు. మా ట్యాంక్ కూలగొట్టారు. మేము బోర్ల నుండి వాటర్ ట్యాంకులు నింపుకొని ఆ వాటర్ ఇక్కడ ఉన్న కాలనీ వాసులం అందరూ వాడుకునే వాళ్ళం. ఇక్కడే మేము ఇప్పుడు ఎక్కడైతే జెండా ఎత్తామో ఆ జెండాను మేము రెగ్యులర్గా ఇక్కడ ఎత్తుకునే వాళ్ళం.
వాళ్ళు మమ్మల్ని ఎల్లగొట్టి పెన్షనింగ్ అయ్యకముందు మేము ఇక్కడ ఎత్తుకునే వాళ్ళం. ఈడ వాళ్ళు అక్కడ చేసిన తర్వాత మేము అప్పటి నుంచి రోడ్డు మీద ఎత్తుకోవడం జరుగుతుంది. ఈ రోజు మాత్రమే మేము లోపలికి వచ్చి జెండా ఎత్తడం జరిగింది ఆఫ్టర్ 3 years. షీట్స్ బయట బయటనే ఆ పని నుండి. అంతకుముందు లోపల ఇక్కడ ఎత్తుకునేది, అక్కడ 2 దిక్కులు ఎత్తుకునే వాళ్ళం మేము. రోడ్ మేమే వేసుకున్నాం అన్నట్టు. ఇటు ప్లాట్లు ఉన్నాయి. అది చేసి మేమే మట్టి పోపించుకొని మేము మురం పోపించుకొని మేము రోడ్లు నిర్మించుకున్నాం. మా సౌకర్యం ప్రకారంగా హద్దులు నిర్మించుకున్నాం. హద్దులు ఉన్నాయి, ఇప్పుడు హద్దులు ఉన్నాయి. అప్పుడు తొలగించారు. తర్వాత మేము ప్రైవేట్ గా సర్వేయర్లను పెట్టుకొని సర్వేయర్లను నిర్మించుకొని అని ఎవరి ప్లాట్ వాళ్ళకు రికగ్నైజ్ చేసుకొని హద్దులు బాతుకొని మేము ఉన్నాం. అప్పుడు మళ్ళీ చెడగొట్టారు. మళ్ళీ మేము చేసుకోవాలి, మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. అదే మొన్న వచ్చిన ఆ సునీల్ గౌడ్ అని మా బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ తో మొన్న లాస్ట్ టైం మేము 15th August మేము షీట్స్ బయట మేము జెండా ఎత్తిపించాము. ఆయన షీట్స్ బయట లోపల రానియకుంటే. అంటే ఇంకా ఇంత పకడ్బందీగా ఆధారంలో కూడా ఈ 9-10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, అక్కడ మంత్రులు ఉన్నారు, అనేక మందిని సంప్రదించవచ్చు కదా. ఎప్పుడైనా సంప్రదించారా మీరు? మినిస్టర్ అవును, ప్రతి వాళ్ళని కలిసినాం. వాళ్ళు ఉన్నారంటే పూర్తిగా మీకు ఎవరి నుంచి సహకారం దొరకలేదు? ఎక్కడ పోయినా దొరకలేదు. ఎక్కడ పోయినా ఇంట్లో ఎక్కడ పోయినా కూడా పెద్ద పెద్దోళ్ళ చేతులు ఉన్నాయి. ఇంట్లో కేటీఆర్ చేయి కూడా ఉన్నదమ్మా. మేమేం చేయలేం. పోలీస్ స్టేషన్ పోతే మమ్మల్ని పట్టించుకోలేరు, మా కేసు తీసుకోలేరు సార్, మాకు తీసుకోలేరు. ఒకసారి మంత్రులను కలిసే క్రమంలో తలసాని శ్రీనివాస యాదవ్ దగ్గర పోయాం. అప్పుడు ఆయన సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నప్పుడు మేము అందరం కలిసి ఒక మెమరాండం ఇచ్చినాం. సరే ఇట్లా మా ల్యాండ్ను సినీ నిర్మాత అయిన సురేష్ బాబు కబ్జా చేస్తుండు, ఆయన దగ్గర నుంచి మాకు రక్షణ అంటే దానికి నేనేం చేయాలంటే, సార్ మీరు సినిమాకు సంబంధించిన మినిస్టర్ కదా, మాకేమైనా సాయం చేస్తారన్న ఉద్దేశంతో ఆయన దగ్గర పోతే అతనికి నేనేం చేస్తాను, నేను సినిమా మినిస్టర్ అయిన మాత్రం నేను వాంతో మాట్లాడతానా, నాకు సంబంధం లేదని ఆయన చెప్పిండు. మేము కలవని ప్రతి మినిస్టర్ లేడండి. ఇప్పుడు చనిపోయిన హోమ్ మినిస్టర్ మన నాయన నరసింహారెడ్డి గారు, ఆయన దగ్గరికి పోతే అరే నేనేం చేస్తారా బాబు మీకు, మేము ఏం చేయాలంటే సార్ మీరు పోలీసులకు ఒకసారి చెప్పండి, వాళ్ళ దగ్గరికి పోకండి, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి మీరు డిస్టర్బ్ చేయకండి, ఎవరో చెప్తుండ్రని ఆ ఒక్క మాట చెప్పండి అంటే ఆయన అప్పుడు చనిపోయి ఎక్కడ ఉన్నాడు కానీ చెప్పాడు పోలీసులకు. ఎందుకు వాళ్ళని సతాయిస్తున్నారు అంటే మేము పోమని అన్నారంట గచ్చిబౌలి పోలీసులు, మాకు తెలియదు. అరే చెప్పిన పోరా బాబు అన్నాడు. అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చినాక మేము వచ్చిన వెంటనే అంత పోలీసు వ్యాన్లు వస్తాయి, ప్రతి ఒక్కరిని మేము తొక్కని గడపలేదండి. ఆ ప్రతి గవర్నమెంట్ ఆఫీసు మేము దొక్కాం, ప్రతి ఒక్క దగ్గర రెఫరెండం ఇచ్చాం, ప్రతి ఒక్కరికి చెప్పినాం. ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీసులో మన ప్రజా దర్బార్ లాగా వాళ్ళు పెడితే దానికి పోయి అటెండ్ అయ్యి మా సమస్యలు చెప్పుకోవడం, కలెక్టర్ ఆఫీస్కు, మన రెవెన్యూ, రేరాకి, జిహెచ్ఎంసీ ఆఫీస్కు, ప్రతిదీ మేము మా దగ్గర ప్రతి హ్యూమన్ రైట్స్కి వెళ్ళాము, లోకాయుక్తాలు కేసు వేసాము, అన్నీ ప్రతి ఒక్కటి. హ్యూమన్ రైట్స్లో మాకు అనుకూలంగా ఈ ఫెన్సింగ్ తొలగించాలని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా మన జిహెచ్ఎంసీ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు. ఏంటంటే సార్ మేము ఏం చేయలేకపోతున్నాం, మీరు హైకోర్టులో వేయండి అని. హైకోర్టులో కూడా ఇప్పుడు రిట్ పిటిషన్ వేసాం, అది వెయిటింగ్లో ఉన్నది. అది మాకు డేట్ లిస్టింగ్కి వస్తే అదేం పరిష్కారం వస్తుందో దానికోసం వెయిటింగ్ ఉన్నది. అది వస్తే గవర్నమెంట్ తీసేస్తుందని ఆశతో మేము ఎదురు చూస్తున్నాం. అది ఇంకోటి మా ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ వాళ్ళే, కబ్జాదారులు వాళ్ళే, కాబట్టి మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇంకోటి ప్రభుత్వ అధికారిని ఎవరి దగ్గరికి సంప్రదించినా కానీ వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ అనేటువంటి ఇవ్వలేదు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉంది కాబట్టి ఏమన్నా కానీ మేము ఏం చెప్పినా కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఎందుకంటే దీని మీద పెద్దవాళ్ళ చేతుల్లో మేము ఏం చేయలేము, దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి మాకు అవకాశాలు లేవని చెప్పండి. ఇక్కడ మాకు వినాయకుని ఉత్సవాలు కూడా జరిగేది, తర్వాత శ్రీరామనవమి ఉత్సవాలు కూడా మేము చాలా గ్రాండ్గా జరుపుకునేది. అప్పుడప్పుడు ఈ యొక్క 60 ఎకరాల ల్యాండ్ ఎంత విలువ చేస్తుంటారు సరే? ఇప్పుడు 50 కోట్లకు ఎకరం చొప్పున అనుకున్నా కానీ 60 అంటే 3,000 కోట్లు, 30,000 కోట్లు, సారీ 30,000 కోట్లు, 3,000 కోట్లకు సంబంధించి ల్యాండ్ ఇది. అందుకనే వాళ్ళు ఏంటంటే అది పెద్ద ల్యాండ్, అది పెద్దవాళ్ళు ఉన్నారు, మేము ఏం చేయలేము అంతే. ఎంతసేపు ఎవరి దగ్గరికి పోయినా అంతే అంటారు, జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర పోయినా అంతే అంటారు, పోలీస్ వాళ్ళ దగ్గర పోయినా అంతే అంటారు, ఎవరిని కలిసినా అంతే. ఇంతకుముందు కమిషనర్ దగ్గర పోయినాము. అంతకుముందు ఇక్కడ షీట్లు వేసేంత వరకు వీళ్ళు లేరండి. కొద్దిగా మన మర్రి శశిధర్ రెడ్డి కానీ ఈ రవిప్రసాద్ వీళ్ళు ఏం చేశారంటే మన కాకతీయ ఇండస్ట్రీస్ వాళ్ళు షీట్లు వేసేసరికి వాళ్ళకు కూడా ఒక రకమైన ధైర్యం వచ్చేసి ఒక టీఆర్ఎస్ వాళ్ళే మళ్ళీ విత్ ఇన్ ద టీఆర్ఎస్ వాళ్ళతో కలుసుకొని ఇప్పుడు సురేష్ బాబు, వెంకటేష్ బాబు వీళ్ళతోటే మాకు ఫైట్ ఉండే ఒకప్పుడు. ఇప్పుడు ఏమైపోయింది, మర్రి శశిధర్ రెడ్డి, మన నాగర్కర్నూలు మర్రి జనార్దన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు, తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి అల్లుడు రంజిత్ రెడ్డి, ఎప్పుడైతే దీంట్లో మళ్ళా వాళ్ళ ల్యాండ్ గ్రాబర్ సురేష్ బాబు వాళ్ళ
ఉండే కదా వాళ్ళతో పాటు కొద్దిగా ల్యాండ్ మళ్ళీ వాళ్ళతో పాటు మళ్ళీ ఫేక్ డాక్యుమెంట్లు మళ్ళీ వాళ్ళు కూడా క్రియేట్ చేసేసుకొని వాళ్ళందరూ ఒకటైపోయి ఎంతసేపు చెప్పినా కానీ టీఆర్ఎస్ వాళ్ళ సపోర్ట్ ఉంది, మీరేం చేయలేరు, ప్రగతి భవన్ నుంచి కాల్ వస్తుంది అని చెప్పేసి జిహెచ్ఎంసీ గోపన్పల్లి ల్యాండ్కి ప్రగతి భవన్ నుంచి వస్తుంది. కేసీఆర్ చేసిరనే వీళ్ళు మన కేటీఆర్ వస్తాం ఉన్నది ఇందులో, కేటీఆర్ అందులో ఉన్నది, కేటీఆర్ అందులో ఉన్నాయా మేమేం చేయగలుగుతాము అని చెప్పుకుంటూ వచ్చేది. ఎందుకంటే గవర్నమెంట్ వన్ సైడ్ గవర్నమెంట్, మంత్రులంతా వాళ్ళే, అది కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమైందంటే సార్ హ్యూమన్ రైట్స్కి వెళ్ళిన తర్వాత హ్యూమన్ రైట్స్ వాళ్ళు డిమాలిషన్ ఆర్డర్ ఇచ్చారు మాకు. అయితే అదే జిహెచ్ఎంసీ వాళ్ళు అందరికీ ల్యాండ్ గ్రాబర్స్కి అందరికీ నోటీసు సర్వ్ చేసేసి ఫైనల్గా ఓకే ఇది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అనేసి కన్ఫర్మ్ చేసుకొని జస్ట్ డిమాలిషన్ టీం ఏదైతే ఉంటుందో ఒక టీంకి వాళ్ళకు ఆల్రెడీ నోటీసులు కూడా పంపించారు. అక్కడ నుంచి ప్రాసెస్ ఆగిపోవడం జరిగింది. ఇంకా ఎంతసేపు అయినా సరే ఎన్ని రోజుల నుంచి మేము ట్రై చేసినా కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు ప్రగతి భవన్ నుంచి ప్రెజర్ వస్తుంది, మేము ఏం చేయలేము అంటున్నారు అన్నట్టు. సో అట్లా అని చెప్పేసి హైకోర్టులో కూడా వెళ్ళడం జరిగింది. లోకైపల్లి నియోజకవర్గంకి వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే కలిసి ఎప్పుడన్నా మరి చాలా సార్లు కలిసాం. గాంధీ గారిని కలిసానంటే సరే నేను మాట్లాడతాను, అక్కడ అది చేస్తాను ఇది చేస్తాను అంటుండే కానీ ఆయన ఏం చేయలేకపోయింది. ఏం చేయాలంటే ఒకటే నేనేం చేయగలుగుతాను. ఎమ్మెల్యే ఏమంటాడంటే మాకు నేను ఆల్రెడీ మీకు ఏం చేయాలో చేస్తాను కంపల్సరీగా అంటాడు. కాకపోతే ఏంటంటే అందులో ఉన్నది కేటీఆర్ కాబట్టి ఇంకా ఆయన లోకల్ ఎమ్మెల్యే ఏం చేయలేకపోతున్నాడు. ఆయన దగ్గర చాలా సార్లు కలిసినాము, చేస్తానన్నాడు, ఏదైనా మీకు కంపల్సరీగా చేస్తానన్నాడు. కానీ ఎన్నిసార్లు కలిసినా కూడా అందులో ఉన్నది ప్రతి ఒక్కరికి ఇచ్చాం రిప్రజెంటేషన్. ప్రతి ఆఫీస్లో కానీ ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి మన మినిస్టర్స్ కానీ, అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో 2 సార్లు ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి, ఆ మహమూద్ అలీని కూడా ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన దగ్గర కూడా పోయాం. ఎందుకంటే అంటే మా ప్రయత్నం మేము చేసాం. ఆయన ఒక హోమ్ మినిస్టర్ అన్న ఉద్దేశంతో పోయినాం కానీ ఆయన హోమ్ గార్డ్ ఆపుతాడన్న సంగతి మాకు తెలియదు కదా. మాకు ఏమన్నా సాయం చేస్తాడో ఆశతో పోయినాం కానీ అది కూడా ఏం ఫలించలేదండి. హరీష్ రావు గారి దగ్గర పోయినాం. ఇక్కడ జనవరి 26 తారీఖు ఆగస్టు 15 రోజు మాత్రమే కుటుంబ సమేతంగా వచ్చి అంటే కుటుంబ సభ్యులతో వస్తాం కానీ ఎవ్రీ వీక్ వచ్చి చూసిపోతా ఉంటాం. బయటనే రేకుల అవతల నుంచే బయటికి పోతాం. అంతకు మిక్కిలి మేము ఏం చేయలేం, అన్నట్టు. అది రోజు చూసుకుంటూ వెళ్తున్నాం. మరి ఒక రోజైనా చూస్తే లోపల కన్నా వచ్చే అవకాశం గోపన్పల్లిలో ఉంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి గోపన్పల్లిలో ఉంటారు, ఆఫీస్ పేటలో ఉంటారు, కొండాపూర్లో ఉంటారు, వచ్చినప్పుడల్లా ఇలా చూసుకోవడం. ఇప్పుడు ఎంత నీట్గా చేసారో చూడండి, ఇట్లా ఉన్నది ఎంత నీట్గా ఉంది చూడండి. లోపల కంటైనర్లు ఉన్నాయి. క్రికెట్ గ్రౌండ్ లాగా చేసి పడేసారు. అదే ఎప్పుడు ఏ సంవత్సరంలో ఇది? 2021 అక్టోబర్ 30th రోజు నైట్ 11 గంటల రాత్రి వచ్చేసి దాదాపు 150-200 మంది గుండాలతో సహా పోలీసుల సాయంతో వచ్చేసి ఇండ్లని గూలగొట్టి ఇండ్ల సామాన్ అంతా బయటపడేసి మేమంతా బాధితున్నామండి. అది వచ్చింది రాత్రి. ఆ విధంగా మనకు రియల్గా చూపించాడు. రాత్రి మట్టి అంతా ఎత్తిపోసారు, భూమి మట్టం చేశాడు. మనకు నామరూపాలు లేకుండా స్తంభాలు ఇంబాలు అన్నీ పోయినాయి, ఏం లేదు, అంతా ఎత్తేసాడు. కూలగొట్టిన తర్వాత కొంతమంది కలిసి టెంట్లు వేసుకున్నాము. ఇక్కడ టెంట్లు వేసుకుంటే ఆ టెంట్లను కూడా మొత్తము కరెంట్ ఉంటే ఇక్కడ ఉంటారేమో అని ఎక్కడివక్కడి మొత్తం కరెంటు వైర్లు కూడా తెంపేశారు. కరెంట్ లేకపోతే ఇక్కడ ఉండలేరు కదా. కరెంట్ ఉండే చిన్న పిల్లలు వేసుకొని ఉన్నాం అందరం. పవర్ కూడా తీసేశారు. ఇక్కడ పవర్ ప్రభుత్వం కేటాయించింది పవర్ లైన్స్ సపరేట్ గా డబ్బులు పెట్టి చేసుకున్నాం. అక్కడ గచ్చిబౌలి సబ్ స్టేషన్ పోయి వాళ్ళతో మాట్లాడి డీటెయిల్ కట్టుకొని మేము తెప్పించుకునేది ఈ కరెంట్. అంతే. గవర్నమెంట్ మాకు కరెంట్ మీటర్స్ వచ్చినాయా? కరెంట్ మీటర్ ఉందండి. కరెంట్ మీటర్, ట్యాక్స్, వాటర్ కనెక్షన్స్ లాంటి బిల్లు ఇప్పటికీ ప్రాపర్టీ ట్యాక్స్ 100 గదాల ప్లాట్ ఉంది సార్. నేను కూడా వెహికల్ లైన్ ట్యాక్స్ కూడా కట్టాను. నా దగ్గర ట్యాక్స్ కట్టినట్టు కొంతమంది కట్టినరు, కొంతమంది కట్టనియలేదు. ప్రొసీడింగ్స్ కూడా సార్, ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ కూడా మాకు ఇచ్చారు ఆల్రెడీ. తక్షణ కర్తవ్యం మీరు ఏం చేయాలనుకుంటారు? ఇప్పటికే మీరు ప్రజావాణి దగ్గరికి వచ్చారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కూడా ఈ సమస్య పోయి ఉంటుంది. ఇంకా ఏం పరిష్కారం కనబడలో ఇంటెలిజెన్స్ వచ్చి రికార్డు రాసుకొని పోయారు. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఈ రోజు అక్కడ కంచెను తొలగించేసుకొని మీరు లోపలికి వచ్చి లోపలికి వచ్చిన మా ఉద్దేశం ఏంటంటే ఈ రోజు నిన్నటి వరకు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉన్నది. మా సమస్యను దయచేసి వాళ్ళు రిసీవ్ చేసుకొని ఈ సమస్య భూ కబ్జాదారుల నుంచి మమ్మల్ని కాపాడి మా ల్యాండ్ మాకు ఇప్పించేసి, అంటే మాకు సేల్ డీడ్, అంటే మాకేదో గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీగా ఇచ్చే ల్యాండ్ అని కాకుండా మా సేల్ డీడ్ ఉన్నది, మేము కొనుక్కున్నది, మా హక్కు భూమి అది, మాది మాకు ఇప్పించేసి, ఒకవేళ వాళ్ళ కబ్జాదారులది ఏమన్నా ఉంటే వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసి మా ప్లాట్లు మాకు అందజేసి
చేసి మాకు సాయం చేస్తారన్న ఆశతోని ప్రజావానికి పోయి 2 సార్లు మెమరాండం ఇవ్వడం జరిగింది. సేమ్ టైంలో ఇక్కడ కూడా ఇవాళ 26 జనవరి రోజు మా హక్కు, మా భూమి, మా హక్కు మేము కాపాడుకునే మాకు అది ఉన్నది కాబట్టి దాంతోపాటుగా జెండా ఎగిరేసుకోవాలని ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మా భూమిలో మేము ఎగిరేసుకోవాలి జెండా. ప్రతిసారి రోడ్డు మీద ఎగిరేసుకుంటున్నాం కదా, రోడ్డు మీద కాదు ఇవాళ మా ప్లాట్లోనే మేము ఎగిరేసుకోవాలన్న ఉద్దేశంతో మా దాన్ని రేకులను బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి మేము జెండా ఎగిరేసుకోవడం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చింది కానీ ఏం అనలేదు, మీరు చేయకండి, ఇది హై లెవెల్లో ఉన్నది, మేము మాట్లాడుతున్నాం, వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, అది రిపోర్ట్ వస్తుంది, గవర్నమెంట్ ఏమైనా చేస్తే కాబట్టి అంటే చేసే రోజు ఇంతకాలం నుంచి చేయలేదు, ఈ రోజు చేస్తారని ఎట్లా అనుకుంటాం, చేయనియండి, మాకు కాదంటలేము. కానీ ఈ రోజు మేము మా దాంట్లోకి వచ్చాము, మేము తప్పనిసరిగా మాది ఆక్యుపై చేసుకుంటాం, మా ల్యాండ్ మేము తీసుకొని మేము స్వాధీనపరచుకొని మేము ఇల్లు కట్టుకొని ఉంటాం అన్న ఉద్దేశంతో మేము లోపలికి వచ్చాము. ఇప్పటికైనా గవర్నమెంట్ మాకు సహాయం చేసి మా బాధను మా ఆవేదనను అర్థం చేసుకొని మాకు సహాయకారిగా ఉంటూ మా సమస్యను పరిష్కరిస్తుందని రేవంత్ రెడ్డి గారికి చేతులు ఎత్తి మొక్కుతున్నాం. మరోవైపు మీ దాంట్లో కొంతమంది చెప్తుంది ఏంటంటే కొంతమందికి ఇక్కడ ఫ్లాట్స్ ఎవరైతే వెకేట్ చేసిపోయారో వాళ్ళకి 50,000 రూపాయలు ఇచ్చి కొంతమందికి పంపించేసారట. అయితే 1-2 రూమ్లల్లో అట్లా ఇచ్చిండ్రు అనేది విన్నాం, మేము ఇచ్చింది కూడా చూడలేదు. ఎందుకంటే 1-2 రూమ్లు ఇక్కడ లేని వాళ్ళు ఏం చేసిండ్రంటే ఎవరో ఉండాలన్న ఉద్దేశంతో టెంపరీగా వాళ్ళ పని వాళ్ళని ఎవరినో పెడితే వాళ్ళను బెదిరించి మేము పోము, మా సార్ కొడతాడు అది అని ఏదో అన్నారు. అన్నప్పుడు లేదా నీకు బాబు 50,000 ఇస్తా అని అన్నారంట. ఒక్కరిద్దరికి ఇచ్చిండ్రు అనేది విన్నాం, బట్ మేము చూడలేదు. అది ఎంతవరకు వాస్తవంగా పోరాడుతున్నారు ఈ పోరాటం? మేము దాదాపు 8-10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. ప్రతిసారి ఇంతే, పోలీసు వాళ్ళు ఎంతసేపు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు ఇదే ఇబ్బంది ఉండే మాకు. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది కాబట్టి మా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నాము. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ రోజు పోలీసు వాళ్ళు సౌమ్యంగా మాట్లాడి మమ్మల్ని ఏమనుకుంటా పోయింది, ఫస్ట్ టైం గౌరవ ఇచ్చారు అంతే. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక, ఈ ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని గేట్ లోపలికి వచ్చినా కూడా పోలీసులు మంచిగా మాట్లాడి ధైర్యం హ్యాపీగా ఉంది. ఈ రోజు అసలు ఇక్కడి నుంచి మాకు వెళ్ళబుద్ధి కావట్లేదు తెలుసా. అదే రేవంత్ రెడ్డి ఇచ్చిండు ఆ ధైర్యం మాకు. ఎవరిచ్చిర్రు? ఆయన ధైర్యంతో ఎంత లేచి ఎవరినైనా కానీ ధర్నించాలి, ఏ గుండగాళ్ళని కానీ ఎవరు కానీ ఎంత దారికారిని కానీ ధర్నించాలి, చేయాలి అన్నాక అది మాకు వచ్చింది. ఈరోజు మేము ధైర్యం చేసి బద్దలు కొట్టుకొని ఎంతటి వాడిని వదిలిపెట్టేది లేదు, ఎంతటి వాడైనా ఎంత పెద్దవాడైనా అని వచ్చి ఇక్కడ మాట్లాడాల్సిందే అన్నాడు. ఆ ధైర్యంతో మాకు కూడా కొద్దిగా వచ్చింది. సుమారుగా రంగనాథ్ నగర్కి సంబంధించినటువంటి ఈ యొక్క 60 ఎకరాల ఫ్లాట్లకు సంబంధించి అటు చూస్తే అటు హైవే ఉంది, ఇటువైపు సీసీ రోడ్ నిర్మాణం ఉంది. ఉస్మాన్ నగర్కి వెళ్ళేటువంటి రహదారి ఉంది, సీసీ రోడ్డు. ఇక ఓవరాల్గా ఇక్కడ మనం చూడొచ్చు, మొత్తం లిమిటేషన్స్ చూసాం, మనం హద్దులు కూడా చూసినాం. ఇక్కడ ఒక ఆలయం నిర్మించుకుంటే ఆలయాన్ని కూడా కూల్చివేసే ప్రయత్నం జరిగింది. అయితే 10-12 సంవత్సరాలుగా నిర్విరామంగా పోరాడుతూనే ఉన్నారు. కానీ పలుమార్లు పోలీసుల నుంచి కావచ్చు, అధికారుల నుంచి కావచ్చు, వీళ్ళకి వచ్చిన సమాధానం ఏంటయ్యా అంటే కేవలం ఇక్కడ పెద్ద హస్తం ఉన్నది. ప్రగతి భవన్ నుంచి ఫోన్ వచ్చిందట. మరి ప్రగతి భవన్ నుంచి ఎవరయ్యా అంటే వీరు చేస్తున్న ఆరోపణ మేరకు కేటీఆర్ గారే ఫోన్ చేసి కేటీఆర్ హస్తమే ఉన్నది ఇందులో, అందుకే పూర్తిగా నీలమట్టం చేసిరు. మీరు చూస్తే కానీ ఇక్కడ ఇందాక పెద్ద చెప్పింది సినిమా తరహాలు జరిగింది మొత్తం కూడా సేమ్ అదేనండి, సినిమా తరహాలో చేశారు, భూమి మట్టం చేశారు ఫ్లాట్స్. ఇక్కడికి అప్పుడు ఇల్లు ఉండే, ఇక్కడ చూస్తే కనుక ఈ చెట్టు ఆనవాళ్ళు పెట్టుకొని ఈ ఇంటికి ఏవైతే యజమాని ఉన్నాయని చెప్తున్నాడు. హుజరాబాద్ ఎలక్షన్స్కి పోయేసరికి ఇల్లు మొత్తం నీలమట్టమైంది. ఇక్కడ ఫోటోలు చూపిస్తే పెద్ద రికార్డే ఉన్నది, ఇల్లు నిర్మాణం అన్నీ కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం చూస్తే కనుక నిజంగా ఇక్కడ ఇల్లు నిర్మించిర్రా? ఒక్క ఇటుక పిల్ల, ఒక్క ఆనవాళ్ళు కూడా ఏం లేకుండా పూర్తిగా చదును చేసేసి ఈ యొక్క ల్యాండ్ ఎంత యథేచ్ఛగా దీని యొక్క నిర్మాణం చేపట్టారు. రోజు మరోవైపు చూస్తే కనుక ఇక్కడ రామానాయుడు స్టేడియం కట్టేందుకు గ్రిల్ ఏర్పాటు చేసుకున్నాడట సురేష్ బాబు. సో గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ను సంప్రదించిన, ఇక్కడ ఎమ్మెల్యేని సంప్రదించిన, పలుమార్లు మంత్రులను కలిసినప్పటికీ సమాధానం దొరకలేదట. మన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ రోజు కూడా స్వేచ్ఛగా బయటకు వచ్చి ఈ లోపలికి వచ్చి ఇన్ని రోజులుగా బయట మాత్రం మేము జెండా ఆవిష్కారం చేసుకొని వెళ్ళే వాళ్ళం, బయట మా ల్యాండ్ ఎట్లా అని చెప్పి ఆ యొక్క బ్లూ షీట్స్ బయట నుంచే చూసుకొని వెళ్ళే వాళ్ళం. ఈరోజు నేరుగా గణతంత్ర వేడుకలు మేము ఆ గేట్లని, ఆ యొక్క కంచెల్ని తొలగించి లోపలికి వచ్చి జెండా ఆవిష్కారం చేసుకున్నామంటున్నారు. పెద్ద ఎత్తున మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం, ఎలాగైనా ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందంటూ కూడా వేడుకుంటున్నారు. ఒకసారి వాళ్ళతో ఇప్పటిదాకా మనం మాట్లాడి తెలుసుకున్నాం. చివరిగా చూస్తే కనుక ఈ ల్యాండ్కి సంబంధించి ప్రజావాణిలో వాళ్ళు సుమారుగా 10 రోజులు కావస్తోంది. ఈ సమస్య గురించి నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా దానికి ఇంకా పూర్తి పరిష్కారం అయితే దొరకలేదు. కానీ కొంతమంది పోలీసు అధికారులు వచ్చి ఇక్కడ విచారణ చేసుకొని పోయారట. మరి చూద్దాం ఎంత మేరకు ఈ ప్రభుత్వంలోనైనా. గతంలో చూస్తే కనుక కబ్జాకోర్లు
ఏకంగా రేవంత్ రెడ్డి మాట్లాడండి. పెద్దల సభలో మొత్తం కూడా కబ్జాకోర్లు ఉన్నారు, రకరకాలుగా గత ప్రభుత్వాన్ని కూడా ఆయన యొక్క మాట తీరుతోనే ఒక శైలితో మాట్లాడే పరిస్థితి. మరి నేరుగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను ఏ మేరకు పరిష్కరిస్తారో మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూరగాయల షాప్ ఉందంట మార్కెట్లో. తర్వాత ఇక్కడ దినవారీ పనుల కోసం ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కున్న పరిస్థితి. సో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ బడాబాబులు ఇక్కడ ధర పలుకుతున్న నేపథ్యంలో బడాబాబులు వచ్చేసి ప్లాట్ల మొత్తం కూడా చదును చేసి కబ్జా చేసే ప్రయత్నం చేశారు. మరి ఏ మేరకు ప్రభుత్వం సహకరించి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తూ మాత్రం చూడాల్సి ఉంది.